బట్టి, కృపను బట్టి, వాత్సల్యాన్ని బట్టి, తండ్రి అయిన దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆత్మ సహాయంతో ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి యేసుక్రీస్తు నామంలో మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన మాటలు మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన మొదటి మాటను ధ్యానం చేసాం. ఈరోజు రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించి అత్యధికమైన మేము చేరుకోలేని మహాలోకమైన పరలోకానికి, ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మీరు ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళికను అమలుపరిచిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, సర్వశక్తి కలిగిన, అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలము ఎంతో విపత్తుల మధ్య, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో ప్రమాదాల మధ్య నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మాకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆహారాన్ని అనుగ్రహించి ఈరోజు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పటి వరకు తండ్రి క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన పాత్రలోను మేము చేయి వేసి ఉన్నాం. మా బాధ్యతను మేము గుర్తెరిగి కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించడానికి మా మనసులను సిద్ధపరచుకొని వచ్చే వారంలో అనేక మందికి మీ వాక్యాన్ని పంచగలిగే సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించండి. అలాగే తండ్రి ప్రకటించిన ప్రకటనలు కూడా తండ్రి చక్కగా, క్రమంగా, మర్యాదగా అవన్నీ జరగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మీ కుమారుడు ఎన్నో అననుకూల పరిస్థితుల్లో కూడా లేఖనానుసారంగా మీరు పలకమన్న ప్రతి మాటను తూచా తప్పకుండా పలికి ఆచరించాడన్న విషయాన్ని ఈరోజు మేము నేర్చుకోబోతుండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటల్లోని శ్రేష్టమైన సారాన్ని ఆత్మ సహాయముతో వివేచించి మీ పిల్లలకు విభజించి బోధించే సామర్థ్యాన్ని అల్పుణ్య అయోగ్యుడైన నాకు ప్రసాదించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడని గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం దాదాపుగా వరకు ఆయన సిలువలో ఉండి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆయన పలికిన మాటలు ఉన్నాయి. ఆయన మౌనంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన పలికిన ప్రతి మాటను మనం ఆలోచిస్తే ఈరోజు లోకానికి తెలియని ఎన్నో మర్మాలు కూడా ఆ మాటలో మనకి అర్థమవుతాయి. ఎందుకంటే అందులో బాహ్యంగా కనిపించే విషయాల కంటే అంతర్లీనంగా ఆత్మీయమైన సంగతులు ఆయన పలికిన ప్రతి మాటను మనం విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు పలికిన ఆ రెండవ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన నేపథ్యానికి ముందు ఏం జరిగింది? అసలు ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. వారు భయంకరమైన బందిపోటు దొంగలు. వాస్తవంగా రోమా ప్రభుత్వం విధించే శిక్షల్లో అతి భయంకరమైన శిక్ష ఏదైనా ఉంది అంటే, ఒక వ్యక్తిని మరణింప చేయాలి అనుకున్నప్పుడు మనలాగా ఉరితీరు. ఉరి శిక్ష అంటే సింపుల్గా తాడుకి వేలాడ చేస్తారు. ఒక 2-3 నిమిషాల్లోనే శవంగా మారిపోతాడు, ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే ఈజీగా మరణించటానికి, నొప్పి తెలియకుండా మరణించటానికి వేసే శిక్షల్లో ఉరి శిక్ష. దానికంటే ఇంకా భయంకరంగా, ఇంకా తేలిగ్గా చావు అనేది కూడా తెలియకుండా చనిపోవటానికి వేసే శిక్ష ఏంటంటే పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వటం. స్లో పాయిజన్ కాదు, ఫాస్ట్గానే. ఒక సెకండ్లో అలా గుచ్చాడో లేదో
ఎక్స్పైర్ అయిపోతాయి. ఇంకా కొంతమంది ఈ మధ్య ఒక శవపేటికను తయారు చేశారు, అంటే పాయిజన్తో కూడిన శవపేటిక. అందులో వారు పడుకుంటారు, క్లోజ్ చేస్తారు మూత, ఒకే ఒక సెకండ్ అలా వాళ్ళు పాయిజన్ విడవగానే వెంటనే చనిపోతారు. అంటే బాధ తెలియకుండా చనిపోయే విధానాన్ని కూడా కనుక్కున్నారు. కానీ రోమా ప్రభుత్వం, రోమా గవర్నమెంట్ వేసే శిక్షా స్మృతుల్లో భయంకరమైన శిక్ష ఏదైనా ఉంది అంటే శిలువ పైన వేలాడేసి శిలువ శ్రమలో అనుభవింపజేసి చంపటం. అంటే అంత తొందరగా ప్రాణం పోదు. కష్టాలు, ఆ ఎండలో, ఆ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ భయంకరంగా చిత్రహింసలు అనుభవిస్తూ మరణించే మరణం అది. అంత భయంకరమైన శిలువ శిక్ష వేయటానికి ఈయనకేమన్నా అంత నేరం ఏమన్నా చేశాడంటే యేసుక్రీస్తు వారిలో ఏ పాపం లేదు. కానీ ఆయన వేయబడిన శిలువ ఇద్దరు బందిపోటు దొంగల మధ్య వేసినట్టుగా మనం అక్కడ కనపడుతుంది. ఒక దొంగ మాట్లాడిన మాట అది, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక దొంగ అడిగితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. నేడు అంటున్నాడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ అడిగితే ఏమన్నాడు ఆయన? నేడు, ఎప్పుడో కాదు, రాజ్యం వచ్చినప్పుడు సందర్భం తర్వాత, ముందు నేడే నీవు నాతో పరదేశంలో ఉండు. నిశ్చయముగా చెప్పుతున్నా అంటే యేసుక్రీస్తు వారి మాటలు ఖచ్చితం, నిశ్చయం. అయితే ఇక్కడ ఆ నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని పట్టుకున్న తర్వాత ప్రధాన యాజకుడి ఇంటి ముందరకి తీసుకెళ్లారు. అక్కడ అన్యాయపు తీర్పు తీర్చారు. అక్కడ నుంచి పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి హెరోద్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ పిలాతు దగ్గరకు తీసుకురావటం, ఇలా తిప్పటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా పిలాతు ఆయనలో మరణానికి సంబంధించిన ఏ నేరం ఈయనలో కనపడలేదని చెప్పాడు. హెరోద్ దగ్గరికి వెళితే హెరోద్ కూడా మరణానికి సంబంధించిన ఏ నేరం ఇతనిలో నాకు కనిపించలేదని ఆయన చేతులు కడుక్కున్నాడు. అలాగే శాస్త్రులకి తెలుసు, పరిసయ్యులకి తెలుసు, ప్రధాన యాజకులకి అందరికీ తెలుసు ఈయనలో ఏ తప్పు లేదు. చంపటానికి కలిగిన కారణం ఏమీ లేదన్న విషయం తెలిసి కూడా ఎలాంటి వారి మధ్య శిక్ష వేశారు? ఇద్దరు భయంకరమైన బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అనగానే దారి దోపిడీ చేస్తారు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసేవారు. అంత భయంకరులు అనమాట. అసలు మామూలు దొంగ అంటేనే దోచుకుంటాడు. మనకు తెలుసు కదా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి యెరూషలేముకి ఆరాధించడానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక దొంగల చేత ఏమవుతాడు అతను? 10వ అధ్యాయము లూకాసు వార్తలో ఉంటుందన్నమాట. దొంగల చేత చిక్కి కొస ప్రాణంతో ఆయన అక్కడ ఉంటాడు. 35 చదవండి, 30 నుంచి చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. అంటే దొంగలు ఏం దోచుకున్నారంట? ఏమంటే బట్టలు కూడా లేని దొంగల వాళ్ళు చూసారా? ఏదో పరుసు దొంగిలించారు, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు దొంగిలించారంటే సరే, బట్టలు దొంగతనం చేశారంట. దొంగిలించి ఆ బట్టలు దొంగిలించింది కాక వాడిని కొట్టారు, భయంకరంగా కొట్టారు. ఎవరు వీళ్ళు? దొంగలా, బందిపోటు దొంగలా? దొంగలే చచ్చేదాకా కొట్టారు. కొర ప్రాణం అంటే అర్థం ఏంటంటే ఇంకాసేపట్లో అలాగే వదిలిపెడితే చచ్చిపోతాడు. అలాంటి కోటింగ్ ఇచ్చారు. ఇది బట్టలు దోచుకోవటానికి మామూలు దొంగలే ఇలా కొడితే, వీళ్ళు ఎలాంటి దొంగలు? యేసుక్రీస్తు వారి దగ్గర అటు ఇటు సిలువ వేయబడిన వారు బందిపోటు దొంగలు. అంటే బందిపోటు దొంగలతో సమానంగా ఈయన ట్రీట్ చేశారు. నిజంగా మనలాంటి వాళ్ళని ఒకవేళ ఏదన్నా ఒక నేరంలో పోలీసులు పట్టుకెళ్ళిపోయి ఒక భయంకరమైన నేరస్తులతో పాటు వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తున్నారనుకో, మీడియా వచ్చిందనుకో, లేకపోతే వ్యభిచారులతో పట్టబడిన వారితో కలిపి మనల్ని తీసుకెళ్తున్నారనుకో, అందరూ ఏమనుకుంటారు? మనల్ని కూడా వీడు కూడా వ్యభిచారి, వీడు కూడా అలాంటోడే అనుకుంటారు. అంటే ఏ బ్యాచ్లో మనల్ని కలుపుతారో మనం కూడా ఆ నేరం చేయకపోయినా మనల్ని కూడా అలాంటి నేరస్తులుగా అందరూ ట్రీట్ చేస్తారు, చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని భయంకరమైన ఇద్దరు బందిపోటు దొంగల మధ్య నిలబెట్టి ఆయన సిలువలో భయంకరమైన శిక్ష విధిస్తుంటే చూసే జనానికి ఎలా ఉంటుంది? పోనీ ఆయనకి ఎలా ఉంటుంది? అసలు నాకు వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళు చేసిన నేరాలు ఏంటి, నేను చేసిన నేరం ఏంటి, వాళ్ళతో పాటు నాకు ఈ శిక్ష ఏంటి అని అవమానం ఫీల్ అవ్వాలి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది అలాంటి అవమానాలు ఫీల్ అవటానికి కాదు. కాబట్టి ఏం మాట్లాడలేదు. ఆయన్ని సిలువ వేసి ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో తెలుసా?
ఒకసారి ఆ వచనాలన్నీ ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, మార్కు సువార్త చూద్దాం. ముందు మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 29 నుంచి చూద్దామా. అప్పుడు ఆ మార్గమున వెళుచున్నవారు తన తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ. 26 నుంచి చదువుదామండి. మరియు యూదుల రాజైన యేసు అని మోపబడిన నేరము రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. లెఫ్ట్ అండ్ రైట్ చెరొకరిని బందిపోటు దొంగల్ని ఈయన మధ్యలో నిలబెట్టి సిలువ వేశారు. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, ఏమంటే ఆ మార్గాన్ని వెళ్ళే వాళ్ళకి సిలువ వేస్తున్న వీళ్ళ వైపు చూసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు తలలూచుచు అంటే ఆహా ఇలా అంటూ ఉంటాం కదా. పైగా అని ఆ మాటలు గుర్తు చేస్తున్నారు చూడండి. ఆ మార్గాన్ని వెళుతున్న వారు, అబ్బో ఈయన ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఓహో ఈయన పలానాయన కదా. ఏంటి పలానాయన అంటే దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టుతున్నవాడు అని అన్నాడు కదా. ఏమంటే వాళ్ళకి ఇవన్నీ గుర్తున్నాయా? ఈయనకి వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఈయన చేసిన ప్రతి పనులు ఆ ఏరియా మొత్తం పాపులర్ అయినాయి. ఈయన పలికిన ప్రతి మాట పబ్లిక్ అయిపోయింది. అంటే ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశారో, ఎంతమందికి స్వస్థత చేశారో, ఎక్కడ ఏ డైలాగులు అన్నాడో మొత్తం అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ జనాలు ఆ దారిని వెళుతూ ఆ పర్వతం మీద ఆయన సిలువ వేస్తే ఆయన వైపు చూసి ఏమంటున్నారు, ఆహా, తలలూచుచు అంటే తలకాయలు ఎలా ఊపుకుంటారు చెప్పండి. ఓహో ఈడా భలే చేసాడు. ఒకప్పుడు ఇలా అన్నాడు, ఒకప్పుడు అలా చేశాడు. అలాంటోడు ఈరోజు ఏంటి అని తలలూచుచు ఆహా అని ఎంత వ్యంగ్యంగానే ఉంటారో చూడండి. ఆహా అంటే మామూలుగా అన్నది, ఎంతో వ్యంగ్యంగా. ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి అంటే ఇంకేమన్నారు? ఈ ఒక్క డైలాగే అక్కడ రాయబడింది. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో అని అన్న తర్వాత ఏమన్నారు? దూషించిరి. అంటే ఆ డైలాగ్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా? అవమానపరచడానికండి. ఒకప్పుడు మనం ఏదేదో మాట్లాడామనుకోండి, మనకి అవతలకి ఏదన్నా సమస్య వచ్చి గొడవ వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ ఈడు భలే బైబిల్లే, ఈడు భలే వాక్యం చెబుతాడులే, ఈడు భలే పాటలు పాడతాడులే. ఇప్పుడు చూసావా అంటే నువ్వు చేసినవి, నువ్వు చెప్పినవన్నీ జ్ఞాపకం చేసి ఏమంటారు? ఎద్దేవా చేస్తారు, తిడతారు. ఒకప్పుడు పొగిన ఆ మాటలే భలే వాక్యం చెప్తావన్నా నీవు అన్నవాళ్ళే ఈరోజు ఏమంటారు? తేడా వచ్చినప్పుడు భలే చెబుతావులే నువ్వు అని ఆ డైలాగులే మళ్ళీ ఇక్కడ వల్లించి వ్యంగ్యంగా మాట్లాడతారనమాట. జరిగిన విషయాలన్నీ కరెక్టే, అప్పుడు అన్నది కరెక్టే, అదే మాట ఇక్కడికి వచ్చేలేకే వ్యంగ్యపు మాట అయిపోయింది. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టుతానన్న మాట సత్యం, అది ఆయన పలికాడు. యోహాను సువార్త 2:19 మనం చదువుతాం. కానీ ఆ మాటని ఇక్కడ మాట్లాడుతూ ఎలా మాట్లాడారు? అప్పుడేమో గొప్పగా అన్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాడు, ఎంత గొప్పోడురా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వేమో ఆ స్టేజీలో ఉన్నావు. అప్పుడు డైలాగ్ ఎలా ఉంది? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతావా, ఇప్పుడు గట్టు చూద్దాం, నిన్ను నువ్వు రక్షించుకో చూద్దాం అని వ్యంగ్యంగా మాట్లాడింది కాక దూషించారంట. అంటే ఆ దూషణ మాటలైతే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించలేదు, కానీ ఇంకెన్నెన్ని మాటలు అన్నారో తెలియదు. ఇవన్నీ అక్కడ గొల్గొతా పర్వతం మీద 2 దొంగల మధ్య ఉన్న యేసుక్రీస్తు వారి గురించి. అంటే 2 దొంగలు వింటున్నారు, ఈ మాటలు వింటున్నారు, చుట్టూ ఉన్న సైన్యం వింటుంది. ఇవన్నీ ఇంతమంది వింటున్నప్పుడు దారిని పోయేవాళ్ళు తలలూచుచు ఆ డైలాగ్ అంటున్నారంట. నెక్స్ట్ ఆ తర్వాత శాస్త్రులు ఏమంటున్నారు? ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు
ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు? శాస్త్రులను ప్రధాన యాజకులు. శిక్ష వేయటానికి వీళ్ళే కదా కారణం, కుళ్ళుతో ఈర్షితో. వీళ్ళు ఏమంటున్నారు? అపహాస్యము చేయుచు వీడు ఇతరులను రక్షించను అంటే రక్షించిన మాట వాస్తవేనా? చూసారా, వ్యంగ్యములో కూడా నిజాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు తలలూచుచు ఇన్ని అవమానపరుస్తున్నాం అనుకుంటూ ఒక నిజాన్ని చెప్పారు. ఏంటి? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో. ఇవన్నీ నేను ఎందుకు ఇంతగా నొక్కి చెప్తున్నానంటే, ఇవన్నీ ఒక దొంగ బాగా వింటున్నాడు, గుర్తుపెట్టుకోండి. 2 దొంగలు వింటున్నారు, ఒక దొంగ స్వీకరిస్తున్నాడు. 2 దొంగలకి వినపడుతుంది, చుట్టూ ఉన్న సైన్యానికి వినపడుతుంది. విని ఓహో ఈయన పరిచర్య చేసేటప్పుడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడా? ఓకే ఓకే, అది గుర్తుపెట్టుకున్నాడు ఒక దొంగ. రెండోది, ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు ఏమంటున్నారు? అపహాస్యము చేయుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడండి ఒక దొంగ. అంటే ఇతరులను ఈయన ఏం చేశాడంట? రక్షించాడు. ఎంతమందిని రోగాల నుంచి రక్షించాడు, ఎంతమంది దెయ్యాలు పడితే వదిలించాడు, ఎంతమంది కుష్ఠరోగుల్ని స్వస్థతపరిచాడు, ఎంతమందికి ఎంత ఆహారం పంచిపెట్టాడు, ఎంతమందిని ఆహారాల నుంచి రక్షించాడు, ఆకలి బాధ నుంచి ఇంత రక్షించారని ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? శాస్త్రులు ప్రధాన యాజకులు. అక్కడ దారిని పోయేవాళ్ళు ఒక సాక్ష్యం చెప్పారు, ఇక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు ఒక సాక్ష్యం చెప్పాడు. తను తాను అక్కడ రక్షించిన ఆయన ఇక్కడ రక్షించుకోలేకపోవటానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచనలో పడుతున్నాడు దొంగ. ఇదంతా మనం ఒక పక్క గమనిస్తూ ఉండాలి. వీళ్ళు అన్న డైలాగులు వ్యంగ్యంగా అంటున్నారు కానీ నిజాలు ఉన్నాయి అందులో. అపహాస్యం చేస్తూ అంటున్నారు కానీ అందులో నిజాలు ఉన్నాయి. ఇతరులను రక్షించాడు, ఇతరులను తను తాను రక్షించుకొనలేడని శాస్త్రులు ప్రధాన యాజకులు అన్నారు. ఇశ్రాయేల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి ఇశ్రాయేల్ రాజు క్రీస్తు అని ఆయన యెరూషలేముకు వచ్చేటప్పుడు కూడా యూదుల రాజా నీకు జయమని నినాదాలు చేశారు. ఏది? ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని. అవన్నీ విన్నారు. ఆ డైలాగ్ ఇక్కడ చెప్తున్నారు. ఇశ్రాయేల్ రాజుకు క్రీస్తు నిన్ను ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఏమంటే ఎవరన్నీ ఈ మాటలన్నీ అంటుందంటే, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే బోధిస్తున్నారో దేవాలయంలో ప్రతి విశ్రాంతి దినములో ధర్మశాస్త్రంలో ఏవైతే ఈయన గురించిన వచనాలు చదువుతున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన ప్రధాన యాజకులు శాస్త్రులు ఈ డైలాగులు అంటున్నారు. అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాలు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న వీళ్ళ గ్రహింపుకి రాలేదు. ఈ మాటలు ఒక పక్క దొంగ వింటున్నాడండి. ఆ మాట 32వ వచనం చదువు. ఇశ్రాయేల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. లూకాసు వార్త. అప్పుడు నమ్ముదాం, దిగొత్తే నమ్ముదాం. దిగి రావటం పెద్ద సమస్య. ఎవడి చనిపోయిన వాళ్ళు లేపినోడికి శిలువ మీద నుంచి సడన్గా దిగటం పెద్ద గొప్ప విషయమా? వీళ్ళు అవి చూసి నమ్మలా. స్వస్థతలు ఎన్నో చేశాడు, అవి చూశారు, ఈర్ష్యపడ్డారు. ఆహారం లేనోడికి ఆహారం పెట్టారు, చూశారు, ఈర్ష్యపడ్డాడు. దెయ్యాలను వదిలించారు, చూశారు, ఈర్ష్యపడ్డాడు. కానీ ఇప్పుడు దిగితే నమ్ముతారంట. దిగటానికి ఆయన రాలేదు కదా, ఆయన వచ్చిన కారణం వేరు. అందుకే వీళ్ళు ఎన్ని మాటలన్నా ఏమన్నా మాట్లాడా? తలలోచుతూ దారిని పోయేవాళ్ళు ఏమన్నారు? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా దిగిరా అంటే సైలెంట్గా ఉన్నాడు. శాస్త్రులు ప్రధాన యాజకులు ఏమన్నారు? నువ్వు ఇతరులను రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకో అంటే సైలెంట్గా ఉన్నాడు. మూడోది ఏమన్నాడు? యూదుల రాజా, ఇశ్రాయేల్ రాజా, నువ్వు శిలువ మీద నుంచి దిగి వస్తే మేము అప్పుడు నమ్ముతాం అన్నాడు. అయినా సైలెంట్గా ఉన్నాడు. అంటే ఇంతమంది ఇన్ని అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నా అవి చేయగలిగే సామర్థ్యం ఆయనకున్నా ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త. ఈయన సుంకర్లతోనూ పాపులతోనూ ఉంటాడనే మాట ఉంటుంది, చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం నుండి చూడండి. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో
చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమును కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఎవరెవరు కూర్చున్నారు? సుంకరులు పాపులు కలిసి ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నారు. ఇటివారు అనేకులు ఉండిరి. వారు ఆయనను వెంబడించువారైది. పరిసయ్యుల్లోనూ శాస్త్రులను ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, అంటే ఈయన ఎక్కడున్నాడు? నిజంగా సుంకర్లతో పాపులతో ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే ఈయన వచ్చిందే పాపులను రక్షించటానికి. అంటే ఇద్దరు దొంగలు పాపులుగా ఉన్న అతి భయంకరమైన దొంగతనం చేసిన వారి మధ్య ఈయన కూడా ఏమయ్యాడు? పాపి అయిపోయాడు. వాళ్ళిద్దరు ఎంత భయంకరులో ఈయన కూడా మధ్యలో పెడితే ఏమయ్యాడు? ఈయన కూడా అలాంటి వాడే అయిపోయింది. ఇంటి ఎప్పుడు ఈయన పాపులతో ఉంటాడరా అనే డైలాగ్ కూడా వాళ్ళు అన్నారు. అంటే ఈయన జీవితం అంతా ఎలా ఉందంటే పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి ఇదిగో పాపులతోనే సహవాసం చేస్తాడు. అప్పుడు ఆయన అన్న మాట చూడండి, 17వ వచనంలో యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరికంట? మీరు ఆత్మరోగంతో ఉన్నారా బాబు, అందుకే నేను ఆ రోగుల దగ్గరికి వెళ్ళా. శరీర రోగం ఉన్నవాడికి వైద్యుడు ఎంత అవసరమో ఆత్మరోగం ఉన్నవాడికి నేను ఒక వైద్యుడి కాబట్టి నేను అక్కడికే వెళ్ళాలని అక్కడ సమాధానం చెప్పారు. అయినా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఏందో రోగులు అంటున్నాడు, వైద్యం అంటున్నాడు, రోగాలను బాగు చేసే డాక్టర్ కదా అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఆత్మరోగానికి వైద్యం చేయడానికి వచ్చిన ఆయనని అనుకోవాలి. ఎందుకు అసలు ఆయన భూమి మీదకి వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటి? తిమోతి మొదటి పత్రిక 1:15 చదువుతాం కదా. ఎప్పుడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనన్న మాట నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కారణాల్లోనే ఒక ముఖ్యమైన కారణం పాపులను రక్షించడానికి. అందుకే ఆయన పాపుల మధ్య జీవించాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు, చివరికి పాపుల మధ్య సిలువేయబడుతున్నాడు. అంటే ఆయన జీవితం అంతా ఎవరి మధ్య గడిచింది? పాపుల మధ్య. అయితే గొప్ప విషయం ఏంటంటే పాపుల మధ్య పాపము లేనివాడుగా బతికాడు. అది వండర్ఫుల్. పాపులతో సహవాసం చేశాడు, పాపుల మధ్య కలిసి భోంచేశాడు, కానీ పాపం అంటకుండా బతికాడు. చివరికి ఇద్దరు భయంకరమైన పాపుల మధ్య పాపము లేనివాడిగా ఉండి పాపిగా తీర్చబడి శిక్ష విధించబడుతున్నాడు. ఆకాశానికి భూమికి వేలాడుతూ ఇద్దరు పాపాత్ముల మధ్య ఉంటే వీళ్ళందరూ ఆయన్ని ఎంత ఎగతాళి చేశారంటే అంత ఎగతాళి చేశారు, ఎంత అవమానపరిచారంటే అంత అవమానపరిచారు. లూకాసు సువార్తలో ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే 23వ అధ్యాయంలో, లూకాసు సువార్త 23వ అధ్యాయము, సేమ్ డైలాగులు ఉంటాయి, కొంచెం మార్పు ఉంటుంది. 35 నుంచి 23వ అధ్యాయము లూకాసు సువార్త. ప్రజలు మొదటి మాట అయిపోయిన తర్వాత ఆయన్ని వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించని చెప్పిన తర్వాత వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసి ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడ్ల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంటే ఈ ఒక మాట ఇక్కడ వీళ్ళు కూడా ప్రజలు ఏమంటున్నారంటే, నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు వారైతే రక్షిస్తాడు కదా అందరినీ. ముందు తను తాను రక్షించుకొని అప్పుడు ఇతరులని రక్షిస్తాడు. అక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారు? ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనును. అంటే ఇతరులను రక్షించిన సందర్భం అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎవరు? ప్రజలు. ప్రజలు నిడవబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు. అంటే దేవుడు క్రీస్తును పంపిస్తాడు, ఇమ్మానుయేలని పేరు పెడతారు, మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే. అయితే ఏం చేయాలి? తను ఈ శిక్ష పడకుండా రక్షించుకొని లోకాన్ని రక్షించాలి, అప్పుడు మేము నమ్ముతామని ఆ డైలాగ్ అని. ఇంకేమంటున్నారు? అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి
ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇక్కడ సైనికులు కూడా ఏం చేశారంట? అపహసించారు. యూదుల రాజు అంటున్నావు కదా, నిన్ను రక్షించుకోవయ్యా అని అక్కడ వాళ్ళు కూడా అపహసించారు. ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడబడిన నేరస్తుల్లో ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా. ఏమంటే వాస్తవంగా ఈ ఇద్దరు నేరస్తులు ఒకసారి దూషిస్తారు. ఒకసారి మత్తయి సువార్త ఆ మాట చూడగలిగితే వేలాడబడిన నేరస్తులు ఇద్దరు ఆయన్ని దూషిస్తారు. తర్వాత ఒక నేరస్తుడు మాత్రం మార్పు చెందుతాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను అలాగే నిందించిరి. అంటే ఇద్దరు తిట్టారా? ఏమన్నారు? అలాగే అంటే పైన ఎవరో ఏం చెప్పారో అలాగే వీళ్ళు కూడా. వీడు తన్ను తాను రక్షించుకోలేడు, ఇతరులను రక్షించాడు, తన్ను తాను రక్షించుకోలేడు. తర్వాత వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పారు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు కదా, నిజంగా దేవుని కుమారుడైతే దేవుడికి ఇష్టం ఉంటాడు కదా. నీకు దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడికి నువ్వు ఇష్టమైతే నిన్ను నువ్వు రక్షించు, దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పారు. అలాగే ఈ నేరస్తులు ఇద్దరు కూడా అలాగే దూషించారంట. అంటే వాళ్ళు ఏ మాటలు అన్నారో ఆ మాటలన్నీ కలిపి వీళ్ళు కూడా, నువ్వు క్రీస్తు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా దించవచ్చు కదా, అదేనా? నువ్వు క్రీస్తు అయితే నువ్వు శిలువ మీద నుండి దిగి మమ్మల్ని కూడా దించవచ్చు అన్నారు. కానీ ఒక దొంగ కాసేపటికి పరివర్తన చెందాడు. ఏమన్నాడు? ఇప్పుడు చదువుదాం. 30 ఎక్కడ ఉన్నాం? లోకాసు వార్త 23లో ఉన్నాం. 23:39. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము. దూషించుచు అంటే మళ్ళీ ఎన్నో మాటలు అన్నాడు. ఏంటయ్యా అవి చేసావంట, ఇవి చేసావంట, వాళ్ళందరూ చెప్తున్నారు, ఇప్పుడే వింటున్నాను. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావంట, మహత్కార్యాలు చేసావంట, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో రేపుతానన్నావంట, చాలామందిని రక్షించావంట. ఇప్పుడేమైంది? నీ పవరు అయిపోయిందా? బ్యాటరీ అయిపోయిందా? నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటే ఒక దొంగలో పరివర్తన వచ్చి ఈ మాటలన్నీ విన్నాడు. ఎవరెవరు ఏం మాటలు మాట్లాడాడో విన్నారు. విన్న తర్వాత అతను మాట్లాడుతున్న మాట చూడండి. అయితే రెండవవాడు వానిని, ఎవరిని? ఒక దొంగని, మొదటి దొంగని రెండవవాడు గద్దించాడు. దొంగ గద్దెత్తన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవంటే ఈ దొంగ ఏమయ్యాడు? భయపడ్డాడు. ఎందుకంటే ఆ దొంగకి ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉంది. మీకు అర్థమవుతుందా? ఇద్దరు దొంగలు యూదులే ఖచ్చితంగా. ఈ ఇద్దరు దొంగలకి కాస్త కూస్తో ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉన్న ఈ రెండవ దొంగకి బాగా ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉంది. మరి ఏ పరిస్థితిలో దొంగ అయిపోయాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ దొంగకి పరివర్తన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ సిలువ వేసిన సందర్భం దగ్గర నుంచి ఆయనతోనే ఉన్నాడు. ఆ ఈడ్చుకురావటం, ఈ దొంగలు సిలువ మోసుకురావటం, యేసుక్రీస్తు వారు సిలువ మోసుకురావటం, ఏడవటం, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా ఈయన సైలెంట్గా ఉండటం, ముఖం మీద ఊసినా ముసుగేసి గుద్దిన వాడు ఎవడో ప్రవచించమని అంటున్నా సైలెంట్గా ఉంటున్నాడు. ఇంత సైలెంట్గా ఉన్న ఆయన ఏం చేశాడని అడిగితే ఆయన చేసిన కార్యక్రమాలన్నీ వీళ్ళే ఏకరువు పెడుతున్నాడు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నావు కదా, ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో అనే డైలాగు. ఇతరులను రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకోను. నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని, ఇలా యేసుక్రీస్తు వారి గురించిన ఆయన మాటలు ఏవైతే పరిచర్య చేసేటప్పుడు పలికాడో, ఆయన గురించి లేఖనాల్లో ఏవైతే వ్రాయబడ్డాయో ఇవన్నీ వీళ్ళే అక్కడ సువార్త ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగకి ఎవరు ప్రకటించింది? అధికారులు, ప్రధాన యాజకులు, రోమ సైనికులు, ప్లస్ ఇంకా దారిని పోయే జనాలు, అంటే యూద జనాలు. వీళ్ళందరూ కలిసి ఒక దొంగకి ఏం చేశారో తెలుసా?
సువార్త ప్రకటించారు. ఆల్రెడీ లేఖనాలు తెలుసు దొంగకి. ఎంత తెలుసు అంటే శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులైన వారికి తెలియనంత వాక్యం తెలుసు ఈ దొంగకి. నిజంగా దొంగని ఈరోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన దొర అయిపోయాడు ఎప్పుడో సిలువలో. చాలామందికి తెలియని విషయం అంటే దొంగ సిలువలో భలే లక్కీ ఛాన్స్ కొట్టేశాడండి. చివరి క్షణంలో రక్షణలోకి వెళ్ళిపోయాడు. మేము కూడా చచ్చేటప్పుడు మంచాన పడి అప్పుడు రక్షణ తీసుకుందాం. ప్రభువా క్షమించంటే దొంగలాగా మనం కూడా హ్యాపీగా సిలువలో నుంచి అలా దొంగ వెళ్ళిపోయినట్టు పరదేశికి మనం కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. ఏమంటే దొంగకున్న జ్ఞానం, దొంగకున్న పశ్చాత్తాపం, దొంగకున్న దేవుడంటే భయం మనకుందా? అన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి ఇప్పుడు లాస్ట్లో మంచాన పడ్డప్పుడు చావబోయే ముందు ప్రభువా రక్షించు అని అంటే రక్షించేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు కాబట్టి, ఆయన జాలిగల దేవుడు కాబట్టి మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడనే భ్రమలో ఉన్నారు చాలామంది బోధకులు. కూడా ఇదే బోధ చేస్తున్నారు. బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం మనసు మారితే మనసు దేవుడికి తెలుసు కాబట్టి, దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు కాబట్టి, నువ్వు మనసు మారి ప్రభువా క్షమించంటే రక్షించేస్తాడు. నువ్వు బాప్టిజం పొందాల్సిన అవసరం లేదు అని బోధించే బోధకులు కూడా ఉన్నాయి. ఈ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ దొంగకి ఇంకా ఆజ్ఞ రాల. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వెళుతూ లాస్ట్లో చెప్పిన మాట ఏంటి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధి. ఇది చివరిలో చెప్పాడు. అప్పటికి బాప్తిసం, మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస కార్యక్రమం ఇంకా అమలు కాలేదు. యోహాను గారు ఇచ్చిన బాప్తిసమే అమలులో ఉంది తప్ప పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస కార్యక్రమం అనేది ఇంకా యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టాలి. అంటే ఆ రూలు ఇంకా యాడ్ అవ్వలేదు, ప్రవేశపెట్టలేదు. కాబట్టి అది ఎవరికి వర్తించే అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బతుకున్నంతకాలం భూమి మీద మనుష్య కుమారుడికి పాపాలు క్షమించటానికి అధికారం ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చెబుతాడు. అంటే ఆయన ఎవరి పాపాలు క్షమించాలనుకుంటే ఆయన నోటి మాటతో క్షమించాను అంటే చాలు, వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ఆ రూల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు దొంగ యొక్క పాపాలు క్షమించాడు. దొంగ యొక్క పాపాలు క్షమించడానికి దొంగకున్న అర్హత ఏంటి? నేరస్తుడే. ఏ పరిస్థితుల్లో ఆయన నేరస్తుడయ్యాడో తెలియదు, కానీ ఆయనకి ఎంత తెలుసు జ్ఞానం అంటే, యేసుక్రీస్తు వారి గురించి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఎటు చనిపోతున్నాం, చనిపోబోయే ముందు యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకున్నాడు. లేఖనాలను బట్టి ఈయనే క్రీస్తు అని రూఢి చేసుకున్నాడు. ఎలాగంటే ఈ లేఖనాలన్నీ వీళ్ళు ఎత్తి అక్కడ ఆయన అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయనకి లేఖనం తెలుసు కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు, ఆ లేఖనాలు బేరీజ్ వేసుకొని లేఖనానుసారంగా ఈయన సైలెంట్గా ఎందుకున్నాడు? ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన, ఇంతమందిని రక్షించిన ఆయన, ఇన్ని సూచక్రియలు చేసిన ఆయన ఇక్కడెందుకు తగ్గించుకొని ఎవరేమన్నా నిందలు భరిస్తూ సహిస్తున్నాడంటే అర్థమైపోయింది ఆయన. అంటే ఎంత వాక్యం తెలుసో చూడండి సిలువలో దొంగకి. అక్కడ అన్ని మాటలు మాట్లాడాడు. ఒక్కోసాట 3 రోజులు కూడా నాన్ స్టాప్గా ప్రసంగాలు చేసిన ఆయన ఇక్కడ ఎన్ని నిందలు ఆయన మీద వేస్తున్నా ఎవరికీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఎందుకున్నాడంటే ఈయనే మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఇమ్మానుయేలు, రక్షకుడు అన్న విషయం దొంగకు అర్థమైంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిచయులకు కూడా తెలియని పునరుద్ధానం గురించి ఈయనకు అర్థమైంది దొంగకి. ఏమంటే కాసేపట్లో నేను చనిపోతాను, పక్కనున్న ప్రభువు చనిపోతాడని ఎరిగిన ఈ దొంగ ఏమన్నాడు ఆయన్ని? 22వ వచనంలో, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమన్నాడు. ఏమంటే రాజ్యస్థాపన చేస్తాడనేది కూడా తెలుసా? వీళ్ళకే తెలియలేదేంటి? ఈరోజు చాలామంది పాస్టర్లు కూడా యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజ్యస్థాపన చేస్తాడని పాటలు పాడుతున్నారు సంఘాలు. ఆయన 1వ శతాబ్దంలో వచ్చినప్పుడే సిలువలో మరణించి తిరిగి లేచి రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు, రాజ్యస్థాపన చేస్తాడని లేఖనం చెప్తుంది. అంటే దొంగకి ఎంత జ్ఞానం తెలుసు అంటే దావీదు గారు ద్వారా దేవుడు ఆయన సింహాసనాన్ని చిరస్థాయిగా ఉంచుతాడన్న వాగ్దానం కూడా తెలుసు. మనం చదువుతాం కదా సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం కదా, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. ఓ మాట చూడండి, 13-14 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం. అతడు నా నామ ఘనత కొరకు
ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిశ్చయముగా స్థిరపరచుదును, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడు. అంటే ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాను, ఆ దావీదు వంశంలోంచి వచ్చే ఆయన అన్న ప్రవచనం ఈయనకి తెలుసు కాబట్టి పునరుద్ధానంలో ఈయన ఏం చేస్తా అంటే రాజ్యాన్ని స్థాపిస్తాడు. నెక్స్ట్ ఈయన చనిపోతే రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడన్న విషయం తెలుసు, పునరుద్ధానం ఉందన్న విషయాన్ని కూడా నమ్మాడు. పౌలు గారు అంటాడు కదా, ఆయన రోమా గవర్నమెంట్కి పట్టబడి యూదుల వలన ఇబ్బంది పెట్టబడి ఆయన కైసర్ దగ్గరికి మరి ఫేస్తు దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అంటాడు పౌలు గారు అపోస్తల కార్యాల గ్రంథంలో. వీళ్ళకున్న విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ఒక మాట చూడండి, 26వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేశారు, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడొగుట చేత ఈ ప్రజలకు అన్యజనులకును వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవీ చెప్పక అల్పులకు ఘనులకు సాక్ష్యమిచ్చుచుంటిని. అంటే క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి పునరుద్ధానం అవుతాడన్న విషయం నేను చెప్పాను. అంటే ఈ పౌలు గారికి ఏ విశ్వాసం ఉందో మోషే గారు ప్రవక్తలు ఏ విషయం గురించి పునరుద్ధానం గురించి ప్రవచించారో అవే చెప్పాను అంటున్నాడు. అంటే పౌలు గారికి ఏ జ్ఞానం తెలుసో ఈ శిలువలో దొంగకి అదే జ్ఞానం ఉంది. అంటే పునరుద్ధానం ఉంది. కాసేపట్లో చనిపోబోతున్నాడు నాతో పాటు శిలువలో అన్న వ్యక్తిని ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎలా అడుగుతాడు అంటే చనిపోయినోడు తిరిగి లేస్తాడు, రాజ్యస్థాపన. ఏంటండి ఆ విశ్వాసం? నిజంగా ఎంత విశ్వాసం! ఈరోజు సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో చస్తే బతికించే ప్రభువు నాకున్నాడనే విశ్వాసం ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆ విశ్వాసం ఉంటే దేవుని సంఘానికి రాకుండా ప్రార్థనలు ఎగ్గొట్టి మన సొంత పనుల మీద ఎందుకుంటాం? చస్తే బతికించేవాడు ముఖ్యమా, ఒక పూట కూడిపెట్టేవాడు ముఖ్యమా? ఎవరు నిన్ను కాపాడేది? ఒక పూట భోజనం చేయకపోయినా 10 రోజులు చేయకపోయినా చావు. కానీ చనిపోతే బ్రతికించే ప్రభు ఉన్నాడు. పునరుద్ధానం యేసుక్రీస్తు ద్వారా నాకు లభించిందంటే ఎంత విశ్వాసం ఉంటుంది చెప్పండి? కొద్దిసేపట్లో సిలువలో నాతో పాటు మరణిస్తాడు ఈయన అని తెలిసిన దొంగ ఏమడిగాడు? ఏంటి ఆ వరం? ఆయన అడిగిన వరం ఏంటి? ఎంత విశ్వాసం ఉంటే ఆయన ఆ వరం అడుగుతాడు? పైగా యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు ఆయన అడిగిన తర్వాత, నేడు నీవు నాతో కూడా పరదేశు అనే పదం మొట్టమొదటి యేసుక్రీస్తు వారి నోట వినపడింది. ఇది లోకానికి తెలియదు. పరలోకానికి పరదేశుకున్న వ్యత్యాసం కూడా తెలియని పండితులు బైబిల్ను బోధిస్తున్నారు చాలామంది. నేడు నీవు పరలోకంలో ఉంటావన్నాడా, పరదేశం అన్నాడా? అంటే పరదేశు అనే పదాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ పరిచయం చేశారు కదా. పరదేశికి పరలోకానికి తేడా ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. దావీదు గారి గురించి రాయబడిన మాట అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదవగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు గారు కూడా ఇంతవరకు పరలోకానికి ఎక్కిపోలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడునూ లేడు. అంటే యేసుక్రీస్తు వారే పరలోకం నుంచి వచ్చాడు, తిరిగి పరలోకానికి ఆయనే వెళ్ళాడు. అంటే దావీదు గారు కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడున్నారు వీళ్ళంతా అంటే పరదేశంలో ఉన్నారు. అంటే పరదేశం అనే ఒక పదాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ దొంగ విషయంలో మనకు పరిచయం చేశాడు. రెండవది, దొంగకి చనిపోయిన తర్వాత బ్రతుకుంది. ఆ బ్రతుకులో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవుతాడు. పునరుద్ధానుడు ఏం చేస్తాడని? రాజ్యాన్ని స్థాపిస్తాడని ఉంది. కాబట్టి ఇంత విశ్వాసం శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న శాస్త్రులకి లేదు, పరిచయులకి లేదు, యోధ సమాజానికి లేదు. ఎందుకు? ప్రతిసారి లేఖనాలని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. ఈ దొంగ మరి యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఎక్కడన్నా పాల్గొన్నాడో లేదో మనకు తెలియదు. కానీ ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా విన్నాడు? అక్కడ ఈ ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రులు
రోమా గవర్నమెంటు వీళ్ళందరూ మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాలన్నీ విన్నాడు. వినటం వల్ల ఈయనకి ప్రభు మీద విశ్వాసం వచ్చింది. వినుట, మనకు రోమాపత్రిక 10:17 చదువుతాం కదా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఖచ్చితంగా ఒక దుర్మార్గులు కొంతమంది, దుష్టులు కొంతమంది యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తే ఒక దొంగ విని మారాడు. అంటే ఇప్పుడు ప్రకటించే మనకు పరలోకం రాకపోవచ్చు, కానీ మనం ప్రకటించిన వాక్యం వలన మరికొంతమంది మారి వాళ్ళు వాక్యానుసారంగా బతికితే ఖచ్చితంగా వాళ్ళకి పరలోకం వచ్చింది. అంటే ఎవరు ప్రకటించిన వాక్యానికి ఆ పవర్ ఉంది. పవర్ దేనికి ఉంది? వాక్యానికి ఉంది. వ్యక్తిలో లేదు ఆ పవరు, వ్యక్తిలో ఆ శక్తి లేదు. వ్యక్తి ద్వారా ప్రకటించబడిన వాక్యానికి ఉంది. కాబట్టి ప్రకటించింది రోమా గవర్నమెంటు, రోమా సైన్యం, ప్రకటించింది ప్రధాన యాజకులు, ప్రకటించింది ప్రజలు, ప్రకటించింది శాస్త్రులు. వీళ్ళందరూ ప్రకటిస్తే జరిగిన కార్యక్రమాలు సాక్ష్యాధారాలతో వీళ్ళు అక్కడ ప్రత్యక్షపరిస్తే ఇవి విన్న దొంగకి అర్థమైంది. ఆల్రెడీ దొంగకేం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు, మృతుల పునరుద్ధానం గురించి తెలుసు. ఎంత తెలుసు అంటే రాజ్యస్థాపన చేస్తాడు ప్రభు వచ్చినప్పుడు అన్న విషయం కూడా తెలుసు. ఇన్ని విషయాలు తెలిసింది. మరి ఇలాంటి ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి ఎందుకున్నాడంటే ఆయన వచ్చినప్పుడు ఇలాగే జరిగిద్దన్న విషయాలు కూడా ఎరిగాడు. కాబట్టి ఆయనకి ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ అధ్యాయములో 12వ వచనంలో చివరి మాట చూద్దాం. చివరి నుంచి 3వ వచనం. అక్రమము చేయువారిలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు. వీరేమి చేయుచున్నారో తండ్రి వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించ. ఆ ప్రవచనం ఈయనకు తెలుసు. ప్లస్ అక్రమకారులు ఒకడుగా ఎంచబడెను. అంటే అక్రమకారులు మేము. పక్కనున్న దొంగతే ఉన్నాడు, అరే నీకేం బుద్ధి లేదా, దేవుడు అంటే భయం లేదా, మనం చేసాం నేరం కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాం, మనం అదే శిక్షా విధిలో ఉన్నాం. ఈయనైతే ఏ పాపం, అంటే ఎంత విశ్వాసమో చూడండి. అక్కడ ప్రభు గురించి పాపం చేయలేదని ఎలా చెప్పాడు? వాళ్ళ సాక్ష్యాలు విన్నాడు, ఈయన పరిచర్య అర్థమైంది, లేఖనాలు గుర్తు చేసుకొని ఈయనలో ఏ పాపం లేదు. ఎందుకంటే పిలాతు దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు? ఈయనలో మరణానికి సంబంధించిన ఏ నేరం నాకు కనపడలేదని ఆయన వదిలేశాడు. హేరోదు దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏమన్నాడు? ఈయనలో ఏ దోషం నాకు కనపడలేదు, మీరే చూసుకోండి అని ఆయన చేతులు కడిగేసుకున్నాడు. అంటే అధికారులు సైతం, అన్యులు సైతం ఈ యేసుక్రీస్తు దగ్గర ఏం చూడలేకపోయారు? పాపాన్ని, దోషాన్ని చూడలేకపోయారు. ప్రజల్లో కూడా ఎవరి దగ్గర ఈయన నేరస్తుడిగా కనపడలేదు. ఎవరు ఈయన పలానా నేరం చేశాడన్న మాటలు లేవు. ఆయన చేసినవే వ్యంగ్యంగా మాట్లాడారు తప్ప, ఆయన పలికిన మాటలే వ్యంగ్యాస్త్రాలు సంధించారే తప్ప, ఆయన అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఒక్క నేరం కూడా అక్కడ రుజువు. అబద్ధ సాక్షుల్ని ప్రవేశపెడతాండి, 2 సార్లు అబద్ధ సాక్షుల్ని ప్రవేశపెడతారు. ఏ సాక్ష్యం చెల్లదు. ఎక్కడ పిలాతు దగ్గర చెల్లదు, హేరోదు దగ్గర చెల్లదు. ఎక్కడ అబద్ధ సాక్ష్యాలు కూడా నిలబడలేదంటే ఎంత యథార్థంగా బతికితే, అంత నిజాయితీగా ఉంటే ఆ అబద్ధ సాక్ష్యాలు చెల్లలేదు. చూడండి, అంటే ఆ సాక్ష్యాలు అక్కడ రుజువుపరచలేకపోయారు. ఎందుకంటే అంత పవిత్రంగా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రభువు ఖచ్చితంగా పరిశుద్ధుడిగా బతికాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు లేఖనాధారాలతో ఆ దొంగ ఆలోచించాడండి. అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మా మధ్య అయినా శిలువ శిక్ష అనుభవిస్తున్నాడు. నీకు బుద్ధి లేదంటారా? దేవుడు అంటే భయం లేదా? ఇప్పటికి చచ్చేదాకా కూడా నీకు దేవుడు అంటే భయం లేకుండా పోతుందారా? ఆయన ఏ నేరం చేయలేదు అని వెంటనే ప్రభువు దగ్గర రిక్వెస్ట్ పెట్టాడు. ఏంటి చదవండి, 23:43. అయితే ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వెంటనే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఎంత నమ్మకం చూడండి. ఈయన చనిపోతాడు, చావుతో ఆయన జీవితం అంతం కాదు, ఆయన తిరిగి లేస్తాడు, లేచి ఏం చేస్తాడు? రాజ్యస్థాపన చేస్తాడు. ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే అప్పటిదాకా ఎందుకు, అది 3వ రోజు తిరిగి లేచిన తర్వాత కదా. ఇప్పుడు నేడు నీవే నాతో కూడా పరదేశంలో ఉండు.
ఎంత లక్కీ ఛాన్స్ నిజంగా. ఎంత విశ్వాసం ఉంటే ఆ దొంగ వెళ్ళిపోయాడు చూడండి. ఇప్పుడు దొంగ అనగలం ఆయన్ని. పరిశుద్ధులతో ఎంతోమంది భక్తులతో పరదేశులు ఆనందంగా ఉంటున్న దొర ఆయన. దొంగ కాస్త ఏమైపోయాడు, క్షణంలో దొరగా మారిపోయాడండి ఆ విశ్వాసాన్ని బట్టి. పైగా లేఖనాలు నెరవేరినట్టు అదంతా జరిగిందని ఉంటుంది. చూడండి ఆ మాట లుకాలోన మార్కులోనే ఉంటుంది. చూడండి, లేఖనము నెరవేరినట్లు. మార్క్స్ వార్తేనా? మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో లూకా చూడండి 23వ అధ్యాయంలో ఉందాము. లేఖనము నెరవేరినట్టు ఇదంతయు జరిగెను అనే మాట ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రతిదీ లేఖనానుసారంగా నెరవేర్చాడు అనేదానికి మనకి ఇది ఆధారం. అంటే లేఖనములో ఖచ్చితంగా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే వ్రాసుకున్నాడు కాబట్టి ఆ సందర్భంలో ఏం చేయాలి, ఆ మాట పలకాలి. వ్రాసుకున్నాడు కాబట్టి ఆ సిచ్యువేషన్లో అక్కడ మౌనంగా ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. దొంగకి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇన్ని మాటలు ఇన్ని నేరాలు ఈయన మీద మోపుతున్నా ఈయనేంటి సైలెంట్గా ఉన్నాడు. అంతమంది అన్ని మాటలంటున్నా సైలెంట్గా ఉన్న ఆయన ఎప్పుడైతే పక్కన ఉన్న రెండవ దొంగ, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే నోరు తెరిచాడు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపువాడు అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. నువ్వు ఇతరులను రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకో ఒకసారి అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఇద్దరు దొంగలు నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు యేసుక్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని అవమానాలు నిందలు వేసినా నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు, దిగిరా అప్పుడు మేము నమ్ముతాం అన్నప్పుడు సైలెంట్గా ఉండి, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే నోరు తెరిచాడు. చూసారా? అంటే ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉన్నాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడు. కారణం ఏంటంటే లేఖనానుసారంగా ఆయన బతికాడు. అంటే ఆయన ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన ఎలా ఉందంటే దేవుడు తన గురించి ఏదైతే వ్రాసుకున్నాడో అలా బ్రతికాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు అక్కడ ఆయన, నేను నా సొంత మాటలు ఏవి నేను మాట్లాడట్లేదు అని చెప్తాడు. చూడండి 38 నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకం నుంచి, అంటే ఈ భూమి మీదకి వచ్చి ఒక శరీరాన్ని ధరించుకున్న నేను నా ఇష్ట ప్రకారంగా నేను ప్రవర్తించడానికి రాలేదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే ప్రవర్తించడానికి వచ్చాడంటే ఆయన భూమి మీద ఉన్న ఆ జీవితకాలం అంతా ఎవరిష్టాన్ని నెరవేర్చాడు? తండ్రి ఇష్టం. అంటే తండ్రి ఏదైతే మాట్లాడమన్నాడో అదే మాట్లాడాడు, ఎలా ప్రవర్తించమన్నాడో అలాగే ప్రవర్తించాడు. ఎవరి మీద ద్వేషం పెట్టుకోలే, ఎవరి మీద అసహ్యపడలేదు, ఎవరిని ఆయన తృణీకరించలేదు. అందరూ కావాలనుకున్నాడు, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే అక్కడ ఎవరికి రక్షణ ఉండదు. ఆయన రుజువు చేసుకోవాలంటే అన్నీ రుజువు చేసుకోగలడు, కానీ ఏ విషయంలో ఆయన రుజువు చేసుకోలేదు. అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడాలి అని రాయబడింది కాబట్టి ఇద్దరు భయంకరమైన నేరస్తుల మధ్య ఆయన సిలువ వేస్తున్న సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళకి నాకు పొత్తి ఎక్కడ, వాళ్ళని సపరేట్గా సిలువేయండి, నన్ను సపరేట్గా సిలువేయండి అనలేదు. ఎందుకంటే లేఖనాల్లో అది రాయబడి ఉంది. యెషయా గ్రంథం చదివాం కదా 53:12లో, అక్రమకారుల్లో అతిక్రమం చేయవారిలో ఒకడుగా ఎంచబడ్డాడని రాయబడింది. లేఖనాధారం, లేఖనాల ప్రకారంగా నేను బతకాలి అన్నాడు. అందుకే తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని, యోహాను 17:4 అంటాడు కదా, 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి, లోకము పుట్టక మునుపు
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. అంటే ఆ పనంతా సంపూర్ణంగా నెరవేర్చాను, కంప్లీట్గా. అంటే లేఖనాల్లో నా గురించి నువ్వు ఏదైతే రాసుకున్నావో అన్నీ లేఖనానుసారంగా ప్రవర్తించాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారి గురించి వ్రాసుకున్న ప్రకారంగా చివరిగా శిలువలో చనిపోబోతూ కూడా ఈ మాట పలకాలి, ఇక్కడ సైలెంట్గా ఉండాలి అన్న విషయాలన్నీ ఎరిగి లేఖనాసారంగా ఆయన బతికాడు, అలాగే ప్రవర్తించాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే ప్రతిదీ మనం కూడా ఎలా బ్రతకాలి? లేఖనానుసారంగా బతకాలి. ఇప్పుడు మన గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి? నువ్వు ఎలా బ్రతకాలని చెప్తున్నాయి. అలా ఓహో నేను మాట్లాడాను ఈ మాట లేఖనానుసారమేనా, నేను ఇదిగో ఇలాంటి దారిలోకి వెళ్ళాను, ఇది లేఖనానుసారమేనా, ఇలాంటి చదువు చదువుతున్నాను లేఖనానుసారమేనా, ఇలాంటి వారితో కలిసి తిరుగుతున్నాను ఇది లేఖనానుసారమేనా, ఇలాంటి వస్త్రాలు ధరిస్తున్నాను లేఖనానుసారం. ప్రతిదీ లేఖనానుసారం అని ఆలోచించామనుకోండి, యేసుక్రీస్తులాగా మనం కూడా ఎలా ఉంటాం? ఖచ్చితంగా పాటిస్తాం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం, ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటాం, ఎటు నడవాలో అటు నడుస్తాం, ఎటు నడవకూడదో అటు మానేస్తాం. అంటే యేసుక్రీస్తు వారి జీవితం అక్కడ ఏం చూపిస్తుంది మనకంటే లేఖనాధారంతో లేఖనానుసారంగా మాట్లాడాడు, లేఖనానుసారంగా ప్రవర్తించాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మనము కూడా లేఖనానుసారంగానే బతకాలి, లేఖనానుసారంగానే ఆలోచించాలి. నేను చేసే ప్రతి పని లేఖనాధారంతో ఉందా? ఇదిగో నువ్వెందుకు ఇలా చేసావు, అవతల వాళ్ళు ఆ వజాన తిడుతున్నారు, నిన్ను దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు, శివునెత్తు లేదా, సిగ్గు లేదా, రోషం లేదా అన్నారనుకో, లేఖనం ఏమి చెబుతుంది అని చెప్పాలి. ఏం చెప్పాలి? లేఖనము అవతలవాడు మనల్ని దూషించినా నిందించినా ఏం చెప్తుంది? లేఖనానుసారంగా బతికితే నాకు నిత్యజీవం వచ్చింది, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. ఇక్కడ కోప్పడి రివర్స్ అయిపోయి వాడి మీద కేసులు పెట్టో ఏదో ఒకటి చేసామనుకో, ఏమైంది చెప్పండి? గొడవ అయింది, వాడో హెచ్చు అవుతాడు, లేకపోతే మనమే హెచ్చు అవుతాం. ఇద్దరికి మొత్తానికి డబ్బులు వేస్ట్ అవుతాయి, ఇద్దరికి మొత్తానికి సమయం వేస్ట్ అయిపోయింది. దీనివల్ల మనకు కాస్త ఈగో సాటిస్ఫై అయిద్దాము, అంతకంటే ఏం లేదు. అదే లేఖనానుసారంగా మనం సైలెంట్ అయిపోయి అవతలోడు మనల్ని కించపరిచినా, చేతగాని దద్దమ్మన్నా, పనికిమాలినోడన్నా, నీకు అది ఉందా ఇది ఉందా అని తిట్టినా సైలెంట్గా ఉన్నామనుకో, ఎందుకున్నావంటే లేఖనానుసారంగా నేను సైలెంట్గా ఉన్నాను అనుకో, దేవుడు శభాష్ అంటాడు. శాశ్వత కాలం పరలోకంలో ఉండాలంటే మనం ఎలా బతకాలి? లేఖనానుసారంగా. చనిపోతే దేవుడు రక్షిస్తాడు, మరణము నుండి కాపాడతాడన్న విషయాన్ని ఎరిగిన యేసుక్రీస్తు వారు లేఖనానుసారంగా బతికాడు. ఆయన లేఖనానుసారంగా బతికాడు కాబట్టి మృతుల్లో నుంచి ఆయన లేపాడు. ఇప్పుడు ఆయన్ని మనం అంగీకరించి లేఖనానుసారంగా బతికితే మనల్ని కూడా పునరుద్ధానంలో మృతుల్లో నుంచి లేపుతాడు. ఆ దొంగ పక్కనున్న దొంగకున్న విశ్వాసం కూడా ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో కానీ క్రైస్తవ బోధకుల్లో కూడా కనపట్లేదండి. వాక్యాలన్నీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, ప్రతిదీ ఏదేదో ఊహించుకొని సొంతగా చెప్పేస్తున్నారు. ఆ శిలువలో దొంగలాగా నేను కూడా హ్యాపీగా చివరిలో నమ్మేసుకుంటాను, హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటా. పరలోకం పరదేశుడు కాదు, ఎక్కడికి వెళ్తారు? పరలోకం. పరదేశం అనే ఒక కొత్త విషయాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ మనకి తెలియజేశారు. చాలామందికి పరలోకం పరదేశికి తేడా తెలీదు. పరదేశు ఎవరుంటారు? విశ్వాసులందరూ ఉంటారు. యేసునందు నిద్రించిన వారందరూ పరదేశులు అనే ఒక నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. అక్కడ విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము గారు ఉంటారన్న విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి పరిచయం చేశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశుల్లో ఉండు. ఎంత ఛాన్స్ కొట్టేశాడో చూడండి. ఇక్కడ ఖచ్చితంగా మూడు రకాల మరణాలు జరిగినాయి. ఒకటి, సిలువలో ఉన్న ఒక దొంగ. ఎలాంటి మరణం? పాపముతో ఉండి పాపిగా మరణించి వెళ్ళిపోయాడు వేదన పొందే స్థలానికి. ఇది ఒక మరణం. రెండవ మరణం, పాపుగా ఉన్న ఆయన సడన్గా యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధపరచబడి సడన్గా ఆయన వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళకుండా వెళ్ళవలసిన ప్రాంతానికి పరదేశికి వెళ్ళాడు. ఇది రెండవ మరణం కదా. ఒక మరణమేమో పాపిగా ఉన్న దొంగ పాపిగానే ఉండి మరణించాడు, పాపిగా ఆయన వేదన పొందే స్థలానికి వెళ్ళాడు. రెండవ దొంగ పరివర్తన చెంది లేఖనాలను బట్టి ప్రభువుని అర్థం చేసుకొని దేవునికి భయపడి పశ్చాత్తాపడి ఆయన రిక్వెస్ట్ చేసి ఒక ఛాన్స్ కొట్టేసి ఆయన హ్యాపీగా పరిశుద్ధుడుగా మరణించి పరదేశికి వెళ్ళాడు. మూడు, ఆయన ఏ పాపము చేయకపోయినా అందరి కోసం పాపాన్ని తన మీద వేసుకొని పరిశుద్ధుడైన ప్రభువు
పాపిగా మరణించి అందరికీ పరిశుద్ధతనిచ్చాడు. 3 రకాల మరణం. ఇక్కడ 3 రకాల సంభాషణలు కూడా జరిగినాయి. ఇద్దరు దొంగలు ప్రభువుతో మాట్లాడారు దూషించి కదా. ఇద్దరు దొంగలు ఆయన్ని అపహసించి అలాగే మాట్లాడలేని ఉంటుంది. ఇద్దరు దొంగలు ప్రభువుతో మాట్లాడిన సంభాషణ. తర్వాత ఒక దొంగ యేసుక్రీస్తు వారితో మాట్లాడారు. ఏమని? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. ఒక దొంగ ప్రభువుతో మాట్లాడిన సంభాషణ. తర్వాత ప్రభువు రెండవ దొంగతో మాట్లాడిన సంభాషణ ఏమి? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఇప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి? మన సంభాషణ ఎలా ఉండాలి? మన మరణం ఎలా ఉండాలి? పాపిగా ఉండి ఒక మొదటి దొంగలాగా అలాగే పాపంతో మరణించాలా? పాపిగా ఉన్న మనం పరివర్తన చెంది పరిశుద్ధులుగా తీర్చబడి ఆ పరిశుద్ధత అంత్యదినం వరకు కాపాడుకొని రెండవ దొంగలాగా పరిశుద్ధులుగా మారి పరదేశికి వెళ్ళే విధంగా ఉండాలా? అందరి కోసం పాపాన్ని తన మీద మోపుకొని పరిశుద్ధుడైన పాపం అంటకుండా బతికిన అందరి పాపాన్ని తన మీద మోపుకొని ప్రభువు ఎలాగైతే త్యాగం చేసి మరణించాడో అలాంటి మరణం ఉండాలి. ప్రభువు లాంటి మరణం ఎటు మనం అనుభవించలేదు. ఎందుకంటే పాపం అంటకుండా బతకలేదు, పాపం అంటేసింది. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన మనము అనుదినం ఏం చేయాలి? ప్రక్షాళన చేసుకుంటూ పాపాన్ని మరణదినం వరకు ఈ పరిశుద్ధతను కంటిన్యూగా కాపాడుకుంటూ పరిశుద్ధులుగా తీర్చబడి మనం పరిశుద్ధులుగానే మరణిస్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం? పరదేశికి వెళ్తాం. ఎందుకంటే దేవుడికి పాపులుగా ఉండి మరణించడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరు దొంగలకి అవకాశం ఉందా సిలువలో? ఇద్దరికి ఉందా లేదా? ఇద్దరికి అదే చివరి గడియ. ఇద్దరు విన్నదే అదే వాక్యం. ఇద్దరికీ వినపడి వీళ్ళందరూ మాట్లాడుతున్న వాక్యాలు ఇద్దరూ విన్నారు. ఇద్దరికీ ఉన్నదే అదే సమయం. కొద్ది నిమిషాల్లో, 1 నిమిషమో 10 నిమిషాలు అటు ఇటుగా ఆ ముగ్గురు ఆ టైంలో మరణిస్తాడు. కానీ ఒక దొంగ దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, రెండవ దొంగ దుర్వినియోగం చేసుకున్నాడు. కాలము సంకుచితమై ఉన్నది. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడు మనం సద్వినియోగం చేసుకునే దొంగలాగా ఉన్నామా, దుర్వినియోగం చేసుకునే దొంగలాగా ఉన్నాం? దొంగ వెంటనే స్పాట్ డెసిషన్ తీసుకున్నాడు. కొంచెం ఆలోచించి అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాడు అనుకో, కాసేపట్లో మరణిస్తాడు. మరణించేలోపు ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇతను కూడా పాపంతోనే మరణించేవాడు. కానీ ఆ సమయాన్ని, కొద్ది సమయాన్ని ఈ రెండవ దొంగ ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. సమయం చాలా కొద్దిగా ఉంది, దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో మనం సమయాన్ని ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా దొంగల మాదిరిగా తీసుకోవాల్సింది. ఎందుకంటే చాలా సందర్భంలో ఆయన ఆ విషయాలు అప్పటిదాకా తిట్టాడు, వెంటనే మార్పు చెందాడు. ఇవన్నీ క్రోడీకరించుకున్నారు, లేఖనాలను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఏ పరిస్థితిలో దొంగ అయ్యాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి ప్రభువుని ఒక మాటలో కాకాబట్టాల్సిందా ఆ టైంలో. వాస్తవంగా జాలిపడి, ఏంటి ప్రభు ఇన్ని చేసావంటున్నారు వీళ్ళంతా నీ గురించి, ఒక పక్క రోగులను బాగు చేసావంట, ఒక పక్క దేవాలయాన్ని పడగొట్టి లేపుతానన్నట, ఇంతమందికి స్వస్థత ఇచ్చి ఇన్ని చేసావు, అందుకే ప్రభా ఈ లోకం అంటే నాకు నచ్చలేదు, అందుకే నేను దొంగగా మారాను, మంచికి స్థానం లేదు ఈ లోకంలో, నువ్వు చూడు ఎంత మంచోడు, ఇట్లా అయిపోయావు, నీకు నాకు తేడా ఏముంది, ఇద్దరిని ఒకేసారి లేపేస్తున్నారు, తేడా ఏం లేదు, నీకు వచ్చిన లాభం ఏంటి, నాకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన కొద్దిగా హెచ్చించి ఆయనతో రాజీపడి చేసుకోవాల్సిన ఆయన ఇవన్నీ ఆలోచించాల. ఆయనకిది న్యాయం కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం, ఆ శిలువ మీద కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడో చూడండి. కాబట్టి మనకున్న సమయం, మన అంత్యదినం ఎప్పుడో మనకి తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని, ఈ రోజా రేపు అనేది మనకు తెలియదు. చాలా ఉందలే ఇంకా ఆయుష్కాలం అని మనం అందరితో పాటు పోల్చుకొని మనం ఇప్పుడప్పుడే చనిపోం, మనకేం మాయరోగం రాలేదు కదా, మంచాన పడిన తర్వాత కదా అప్పుడు ఆలోచించుకుందామనే ఆలోచనలో ఉండొద్దు. మరణం ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా రావచ్చు. సిలువలో ఉన్నా రావచ్చు, లేదా రోడ్డు మీద ఉన్నా రావచ్చు, ఇంట్లో ఉన్నా రావచ్చు. కాబట్టి సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. రాజ్య స్థాపన చేశాడు యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని కూడా, చేస్తాడన్న విషయాన్ని కూడా దొంగ ఎరిగాడు. మృతుల పునరుద్ధానం గురించి కూడా ఆయన ఎరిగాడు. కానీ ఈరోజు చాలామందికి యేసుక్రీస్తు రాజ్యంతో వస్తాడు, రాజ్యాన్ని తీసుకొని వస్తాడు అంటున్నాడు. చివరిగా యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడగలిగితే, 1వ అధ్యాయము, రాజ్యముతో ఆ రాజ్యాన్ని స్థాపించాడా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం. అక్కడ 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం
మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుదాం. 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తాడా? చేసెను. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడిని నేను అంటున్నాడు యోహాను గారు. అంటే రాజ్యం ఉంటేనా పాలివాడు, లేకపోతేనా? రాజ్యం ఉంది అంటే రాజ్య స్థాపన చేశాడు. అసలు దేవదూత గబ్రియేలు దేవదూత వచ్చి మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పలికిన మాట చూడండి. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి చూద్దాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 30వ వచనం చదివాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన దావీదు వంశస్థులను యుగయుగాలు వెళ్తాయి. ఎప్పుడు? పుట్టినప్పుడా, మళ్ళీ వచ్చినప్పుడా? ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏమవుతాడో చెప్పాడు. అంటే పుట్టి పెరిగి గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. దావీదు సింహాసనం మీద ఆయన ఆసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎంతకాలం? యుగయుగాలు వెళ్తాడంటే ఆయన వచ్చిందే రాజ్య స్థాపన చేయటానికి. ఎంత జ్ఞానం తెలిసిందండి దొంగకి. దొంగ అనుకుంటున్నాం కానీ ఈయన దొంగ కాదు, మంచి దొంగ కదా. ఎలాంటి దొంగ? చాలా మంచి దొంగ. చిటికలో బంపర్ ఆఫర్ కొట్టేసిన దొంగ. అంటే ఆల్రెడీ ఆయనకు చాలా విశ్వాసం ఉంది, లేఖనాల పట్ల అవగాహన ఉంది. శాస్త్రులకి, ప్రధాన యాజకులకి, పరిచయులకు లేనంత విశ్వాసం ఉంది. అంత జ్ఞానం తెలిసి ఏ పరిస్థితిలో దొంగ అయ్యాడో కానీ మొత్తానికి ఈ పక్కనోడు వల్ల నీడు చెడిపోయి ఉంటాడు. ఆ పక్కన సవాసం ఉన్నాడు కదా ఒక దొంగ, ఆడు వల్ల నీడు చెడిపోయి ఆడు వల్ల ఈడు కూడా దూషించుంటాడు. ముందు ఇద్దరు దూషించారు కదా ముందు. తర్వాత అసలు క్యారెక్టర్ బయటకు వచ్చింది. అరే బుద్ధి లేదా నీకు, మనకి ఇదే శిక్ష చేసాం, చాలా మర్డర్లు చేసాం, చాలా దోపిడీలు చేసాం, కానీ ఇప్పుడు పరివర్తన చెందాలి. ఈయనే నిజమైన క్రీస్తు. ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నామో ఆయన రక్షకుడు వచ్చాడు, మన పక్కనే ఉన్నాడు, ఇప్పటికన్నా తెలుసుకోరా అని బుద్ధి చెప్పాడు. తిట్టాడంట అతను. దూషించి మనకి ఇదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా ఇప్పటికి కూడా? నువ్వు చావబోతున్న ఇప్పుడు కూడా నీకు దేవుడు అంటే భయం లేకుండా పోయిందారని పక్కనోడిని తిట్టి, ఇతను మాత్రం నీతో నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఎన్ని నమ్ముతాను అని వెంటనే రిక్వెస్ట్ పెట్టాడు. ప్రభు వెంటనే ఆలకించాడు. అంటే సమస్య ఉన్నప్పుడు ప్రభువుకు రిక్వెస్ట్ పెడితే ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా ఆయన ఆలకించి సమాధానాన్ని ఇస్తాడు. అలాంటి విశ్వాసం కనీసం దొంగకున్నంత విశ్వాసంలో 10% అన్న మనకుంటే బాగుపడిపోతాం. అంత విశ్వాసం, అంత లేఖనాలు ఆయనకు తెలుసు కాబట్టి ప్రభువుని నమ్మి చిటికలో ఆయన పరదేశిని కొట్టేసుకున్నాడు. వెంటనే ఆయన ఆత్మను తీసుకొని పరదేశికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. అర్థమైందా? కాబట్టి ఆ సిలువలో ఉన్న రెండవ దొంగకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలని అంత లేఖనాలను మనం కూడా అర్థం చేసుకొని పరిస్థితులను బట్టి ఒకవేళ తప్పటడుగులు వేసిన సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన దేవ, మీకు స్తోత్రాలు. మీ ప్రణాళిక ఎంతో గొప్పదనైనా ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలనుకున్నారు. ఒక పాపి వాక్యం విని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఏ సమయంలోనైనా మీరు రక్షించడానికి దినమెల్లా మీ చేతులు చాపుతూ మా కోసం ఎదురు చూస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా 2000 సంవత్సరాల క్రితం మరి పాపుల మధ్య పాపులతో తిరిగిన పాపిగా చిత్రీకరించబడిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులుగా ఉండి మా అందరి పాపములు, మా అందరి అపరాధములు, దోషములు తన మీద మోపుకొని పాపం అంటకుండా బ్రతికి
తండ్రి మా బదులు ఆయన మరణించాడు. ఈ విషయాన్ని ఆ శిలువలో ఉన్న రెండవ దొంగ గ్రహించి మరి పరదేశుని అడిగాడు నాయన, ఆ రాజ్యాంగంలో స్థానం అడిగాడు నాయన. ఆ స్థానాన్ని వెంటనే యేసుక్రీస్తు వారు అమలుపరిచి ఆయన పాపాలన్నీ క్షమించిన సందర్భాన్ని మేము ఆలోచించాం. మాకు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనసునివ్వండి. సమయాన్ని అజ్ఞానుల వలె దుర్వినియోగం చేసుకోకుండా వాక్యానుసారంగా, లేఖనానుసారంగా మా మాట, మా నడక, మా పడక ప్రతిదీ లేఖనానుసారంగా ఉండే విధంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. మీ చిత్తమైతే ప్రతి ఒక్క అవసరత క్రీస్తులో తీర్చండి. అది అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, సంతాన లేమి కానీ, వివాహం కాకపోవటం కానీ, ఇలాంటి ఏ విషయాలైనా మీ చిత్తమైతే వాటిని క్రీస్తులో నెరవేర్చి వారికి ఉన్న విశ్వాసాన్ని బలపరచమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క విశ్వాసము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.